సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైతే వర్కింగ్ చేసే ప్రొఫెషనల్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అదేంటంటే సో అందరూ ఏ టూల్స్ యూజ్ చేయమని అంటున్నారు, బట్ మీరు ఏ టూల్స్ యూజ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీరు కూడా మీ వర్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ ఏవైతే ఏ కంపెనీలో అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు మీకు కొన్ని ఏ టూల్స్ని స్పెసిఫిక్గా అప్రూవల్ చేస్తారు. ఆ ఏఐ టూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు వేరే కానీ యూజ్ చేశారంటే వాళ్ళ అప్రూవల్ లేకుండా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా అండ్ మీ ప్రాజెక్ట్ని అంతా అక్కడ పేస్ట్ చేస్తూ అండ్ వర్క్ చేస్తూ ఉన్నారంటే మీ జాబ్ రిస్క్లో పడుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానంటే ప్రజెంట్ ఏఐ టూల్స్ అనేవి చాలా వస్తున్నాయి, రకరకాలుగా యూజ్ చేస్తున్నారు. బట్ మనం కూడా అలానే యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. మోస్ట్లీ జూనియర్ డెవలపర్స్కి ఇది తెలియకపోవచ్చు. సో తెలుసుంటే మంచిదే. ఏవైనా సరే అప్రూవల్ కానీ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దని కంపెనీ ల్యాప్టాప్స్లో, అండ్ అది కూడా స్పెషల్గా ఆఫీస్ అవర్స్. ఇన్ కేస్ మీరు ఏదైనా నాకు ఇది మంచిగా ఉంది ఏ టూల్, నాకు దీంతో నేను బాగా త్వరగా కంప్లీట్ చేయొచ్చు వర్క్ని అనుకుంటే అండ్ ఫైనల్గా మీ జాబ్ కూడా రిస్క్లో పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.